దాదాపు బయట బయట మనకు చూస్తే కొన్ని కోట్ల జనాభా ఉంటుంది. దాంట్లో చాలా మంది వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ తోని ఫేస్ చేస్తున్నారు. చెప్పాలంటే 100% ఇప్పుడున్న ఒకప్పుడు కల్చర్ వేరు, ఇప్పుడున్న కల్చర్ వేరు. చాలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయిపోయింది. సో దాంతో ఏమవుతుందంటే మనకు ఏంటి మెంటల్ స్ట్రెస్ గానీ, జంక్ ఫుడ్ గానీ ఇవన్నీ బయట విపరీతం అంటే ఇంకా చాలా ఎక్కువైపోయింది. 80% అదే అయిపోయింది. సో అందరికీ తప్పట్లేదు గూడా. కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు కానీ రన్నింగ్ చేసే వాళ్ళందరికీ అలాంటి ఫుడ్ తీసుకోక గూడా తప్పని పరిస్థితిలో గూడా కొందరు తీసుకుంటున్నారు. సో, మనకిప్పుడు సప్లిమెంటరీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో, మన బాడీని మనం ఏంటి కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కాపాడుకున్నట్లయితే వివిధ రకాల ప్రాబ్లమ్స్‌కి మనము ఏంటి హాస్పిటల్‌కి వెళ్ళనవసరం లేదు. అలా సో, మనకు కొన్ని మనకి కాదు మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీస్‌కి, ఫ్రెండ్స్‌కి చుట్టూ ఉన్న దాదాపు అందరి మన తెలిసిన వాళ్ళకైనా గూడా, తెలవని వాళ్ళకైనా మనం సప్లిమెంటరీ అనేది ప్రొవైడ్ చేయడం, చెప్పడము, వాటికి ఒక క్రూషియల్ రోల్ ఇలా ఉంటుందని తెలియజెప్పడం మన బాధ్యత. ఇదొక సేవ లాంటిది. నన్ను నా ఒకవేళ నేను నా ఆలోచన అయితే ఇది కంపల్సరీ సేవ లాంటిదే. ఎందుకంటే ఎంతోమంది షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, వెయిట్ మేనేజ్‌మెంట్ ఆ! ఆస్తమా, మైగ్రేన్, మెంటల్ స్ట్రెస్ ఇంకా చెప్పాలంటే కొంచెం జ్ఞాపక శక్తికి సంబంధించిందైన పిల్లలకైనా ఇప్పుడిప్పుడు కొంతమంది పిల్లలకి హైట్ ప్రాబ్లమ్ అని, వెయిట్ ప్రాబ్లమ్ అని ఇంకా చెప్పాలంటే కొంత థైరాయిడ్ ఇష్యూస్ చిన్నప్పటి నుంచే ఉంటున్నాయి. సో, పీసీఓడీ ప్రాబ్లమ్స్ అయితే 18 ఇయర్స్ కాకముందు నుంచెల్లే పీసీఓడీ ప్రాబ్లమ్స్ పిల్లలకి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో, మనం ఈ వాడే సప్లిమెంటరీ ద్వారా నో సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బయట వాటికి, మనకు వాటికి కంపేర్ చేసుకోవాలనుకుంటే అనేది సప్లిమెంటరీ. అంటే ఫుడ్‌కి రిప్లేస్‌మెంట్ మాత్రమే. అంటే మనము జస్ట్ లైక్ ఫుడ్డు ఇప్పుడు ఏదో రోజు డైలీ ప్రోటీన్ అని అందరూ వివిధ రకాలమైన ఫ్రూట్స్ గానీ, నట్స్ గానీ, ఆహ్, ఆహ్, మ డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కొందరు పాటిస్తుంటారు. కొందరు పాటించలేని వాళ్ళు ఉన్నారు. కొందరు ఎఫర్ట్ పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ ఒకటేసారి తీసుకోవడం అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇవి రీప్లేస్‌మెంట్ అంతే. మనం ఏదో మెడిసిన్ అనుకోని భయపడి ఇది తీసుకుంటే ఏమవుతుందా అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్క సప్లిమెంట్ ఒక చెట్ల నుంచి తయారు చేసి సయోవేదిక్ ఫార్ములాతో అంటే సైంటిఫిక్‌గా దాంతో ప్రాసెస్ చేసి వచ్చింది కాబట్టి, ఈ సప్లిమెంటరీ ఫుడ్ అనేది సో, మనకు జస్ట్ లైక్ ఫుడ్ రీప్లేస్‌మెంట్ ఇప్పుడు సపోజ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము అన్నం తింటున్నాం. అన్నంకి బదులు దాన్ని బియ్య పిండితోని ఏమేం చేసుకుంటాం? దోస చేసుకుంటాము. అంటే ఇడ్లీ చేసుకుంటాం. సో, బియ్య పిండితోని చాలా రకాల అంటే అదెలా బియ్యం అనేది ఎలా రిప్లేస్ అయింది? ఒక మినపప్పు అనేది ఎలా రిప్లేస్ అవుతుంది? సంథింగ్ లైక్ ఈ ఫుడ్ రిప్లేస్‌మెంట్ యొక్క ప్రొడక్ట్సే మనవన్నమాట. దాంట్లో ప్రోటీన్ పౌడర్స్ అంటే ఆల్‌ప్లాంట్ గాని, డీటాక్సిఫికేషన్ గాని ఇప్పుడు చెప్పే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు అంటే డీటాక్సిఫికేషన్ అనేది అసలు మన బాడీలో 100% జరగాలి. అది జరగనట్లయితేనే మనకు ఇట్లాంటి కొలెస్ట్రాల్‌లు, థైరాయిడ్‌లు ఏంటి షుగర్‌లు, బీపీలు అటాక్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి కావాల్సిందేంటి బాడీలో క్లెన్జింగ్ అన్నమాట. సో, అది మేడం గారు తీసుకోబోతున్నారు కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకొని ఇతరులకు మనం దీని యొక్క ఏంటి దాని యొక్క ఎఫిషియన్సీ తెలియజేసినట్లయితే 100% మనకు తీసుకుంటారు. అలానే బిజినెస్ కూడా మనకు అటాచ్‌మెంట్ అవుతుంది. సో, సప్లిమెంటరీ అనేది మనకొక సేవ. అంటే అందరికీ మంచి ఆరోగ్యమే కాకుండా మనకు ఇన్‌కమ్ గూడా తెచ్చిపెడుతుంది. కుదిరితే వాళ్ళకి గూడా ఇన్‌కమ్ తెచ్చిపెట్టొచ్చు కాబట్టి సో, మనం డైలీ క్లాసెస్ వినుకుంటూ సప్లిమెంటరీ గురించి నేర్చుకుంటూ, వేరే వాళ్ళకు మనం తెలియజెప్తూ, వాళ్ళకు కొంచెం అలా ఆరోగ్యాన్ని కాపాడుతూ, మనం ఇన్‌కమ్ తెచ్చుకుందాం. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఆసమ్ కదా! ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఒక విషయం తెలుసుకునేప్పుడు దాని గురించి ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనము అటెండ్ అయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది మనకి. థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ సో మచ్. మరి థాంక్ ఇప్పుడు యూ మేడం. మన థ్యాంక్ యూ. సో, మరి ఇప్పుడు మనము మేడంని వెల్కమ్ చేద్దామా? ఈ రోజు మనకు ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్ డీటాక్స్. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడానికి ప్రతి దానికి రీజనే డీటాక్స్. సో, ఆ డీటాక్స్‌ను మనము ఎలా యూజ్ చేసుకుంటే టాక్సిన్స్ అన్ని ఎలా క్లీన్ అవ్వాలి? ఏంటి? వాటి గురించి చెప్పడానికి మన మధ్యలో రమా మేడం. తను హైలీ ఎడ్యుకేటెడ్ అండి. రిటైర్ అయిపోయారు గవర్నమెంట్ జాబ్ నుంచి. సో, ఈరోజు తన ఇంట్లో పరిస్థితి బాలేకపోయినా మన కోసం వచ్చి టైం ఇచ్చి చేయబోతున్నారు సెషన్. సో, మరి అందరం కూడా చాట్ బాక్స్‌లో వెల్కమ్ చేద్దామా? హార్టీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. హార్టీ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మోడికేర్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మోడికేర్ మార్నింగ్ మేడం. గుడ్ మోడికేర్ మార్నింగ్ ఆల్ లీడర్స్. లీడర్స్ అని చెప్తాను, ఫ్రెండ్స్ కాదు. మీరందరూ లీడర్స్. అది తినకుండా తింటావా? ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డీటాక్స్.
అసలు డీటాక్స్ అంటే ఏంటి అంటే, డి అంటే రిమూవింగ్ అన్నమాట. డీటాక్సిఫికేషన్. ఈ డీటాక్సిఫికేషన్నే డీటాక్స్ అని షార్ట్గా చేశారు దీన్ని. సో ఏంటి ఈ డీటాక్సిఫికేషన్? ఇప్పుడు మనం రోజు నిత్యము పొద్దున్నే లేస్తే బ్రష్ చేసుకుంటాము, స్నానం చేస్తాం. అంటే మన అప్పర్ బాడీ, బయటికి కనిపించే బాహ్య శరీరం ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా సోప్ యూస్ చేస్తాము, కొందరు రకరకాల సున్నిపిండ్లు. ఎందుకు? బయట నీట్గా ఉండాలి, మనం చూడటానికి చాలా బాగుండాలి కాబట్టి మన శరీరాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం మనం. అలానే సేమ్ అదే మెథడ్లో మరి లోపల ఇన్నర్ పార్ట్స్, మన శరీరంలో ఉండేటువంటి ఇన్నర్ పార్ట్స్ కూడా అలానే క్లీన్ అవ్వాలి. ఎలా క్లీన్ చేస్తాము? లోపలికి ఏమైనా సోప్ అది వేసి క్లీన్ చేయలేము కదా. సో ఇది ఏంటి అని అంటే, బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేయడానికి డీటాక్సిఫికేషన్ అని చెప్తున్నాం. మరి డీటాక్సిఫికేషన్ అనేటువంటిది ఎందుకు టాక్సిన్స్ వస్తాయి మన శరీరంలోకి అని అంటే, మన ఫుడ్ హ్యాబిట్స్, మెయిన్గా మనం తీసుకునేటువంటి జంక్ ఫుడ్స్ కావచ్చు, లేదా అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి ప్రిజర్వేటివ్స్ కావచ్చు. ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల కూడా టాక్సిన్స్ ఫామ్ అవుతున్నాయి మన బాడీలో. అంతేకాదు మనం తీసుకునేటువంటి డ్రగ్స్ అంటే మెడిసిన్స్ వల్ల కూడా టాక్సిన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మన చుట్టూ ఉండేటువంటి పొల్యూషన్ కూడా ఉంది. ఈ పొల్యూషన్ వల్ల కూడా టాక్సిన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే లంగ్స్లోకి మనం పీల్చుకునేటువంటి గాలి ద్వారా వెళ్ళేటువంటి డిఫరెంట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా లంగ్స్కి కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో పొల్యూషన్ వల్ల, స్మోక్ వల్ల, ప్రిజర్వేటివ్స్ వల్ల, తర్వాత మనం తీసుకునేటువంటి మెడిసిన్స్, మనం తీసుకునేటువంటి ఫుడ్, అంటే వాటర్ వల్ల కూడా అవ్వచ్చు. మనం తీసుకునేటువంటి వాటర్ కూడా పొల్యూషన్. ఇప్పుడు ప్రతిదీ పొల్యూటెడ్. మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా అన్ని మెడిసిన్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి దాని ద్వారా కూడా మనకి ఇన్నర్గా కొన్ని టాక్సిన్స్ వెళ్తున్నాయి. మరి ఇదివరకు ఇప్పుడు టాక్సిన్స్ ఇప్పుడే ఫామ్ అవుతున్నాయా, ఇదివరకు లేవా అని అంటే ఎప్పుడు ఉంటాయండి. టాక్సిన్స్ ఫామ్ అవ్వడం అనేటువంటిది ఎప్పటి నుంచో జరిగేటువంటి ప్రక్రియ. కానీ పూర్వకాలం చూసినట్టయితే మన పెద్దవాళ్ళు మనకేం చేసేవాళ్ళు, నెలకొకసారో, 2-3 నెలలకోసారో, 2 నెలలకొకసారో ఈ డీటాక్సిఫికేషన్ కోసం అని చెప్పేసి ఆముదం పోయటము, లేదంటే ఇంకా వేరే రకాల ప్రాసెస్ ఉండేవి. అంటే ఏదో ఆకు మరిగించి ఇవ్వటము అట్లాంటివి చేసేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో మనం అలాంటివన్నీ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అవి కూడా మళ్ళీ మొక్కల నుంచి తీస్తున్నారు కాబట్టి వాటిని కూడా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ మనకి ఏం చెప్తున్నారు, ఆమ్లం తీసుకోకూడదు, దానివల్ల నరాల వీక్నెస్ వస్తుంది, అది ఇదని చెప్తున్నారు. సో మనం ఆ పాత పద్ధతుల్ని పాటించేటువంటి లేదు. ప్లస్ మనం కూడా ఏం చెప్తాం, కొట్టిపడేస్తాం పెద్దవాళ్ళని, లేదు మేము అసలు అట్లా ఆమ్లం అంతా తీసుకోమని. మరి మన శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్నీ అట్లా పేరుకుని పోతే ఏం జరుగుతుంది అని అంటే, మన లివర్ చుట్టూ పేరుకుపోయేటువంటి టాక్సిన్స్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. డైజెస్టివ్ సిస్టంలో టాక్సిన్స్ ఏర్పడితే మోషన్ ఫ్రీ అవ్వక కోలన్లో ఉండిపోయేటువంటి టాక్సిన్స్, బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇవన్నీ ఉండిపోవటం వల్ల ఏం జరుగుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఈ యొక్క టాక్సిన్స్ వల్ల. సో ఈ టాక్సిన్స్ వల్ల అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఈ టాక్సిన్స్ మన శరీరంలో ఎలా ఏర్పడ్డాయి అని గుర్తుపట్టాలి అని అంటే, బ్యాడ్ ఆర్డర్, మన శరీరంలోంచి వచ్చేటువంటి చెమట కొందరికి చాలా దుర్గంధం వస్తుంది, చాలా స్మెల్ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే కూడా నోట్లో నుంచి కూడా వాసన వస్తుంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటే ఆపేయండి అని చెప్పాలంత వాసన వస్తూ ఉంటుంది. మరి ఇండైజెషన్గా జరుగుతుంది, మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి మనకు నీరసం అనేటువంటిది రావడం మొదలవుతుంది. బ్లడ్లో ప్యూరిఫికేషన్ తగ్గిపోయి కూడా రక్త ప్రసరణ అనేటువంటి దానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు, మనం ఇలా గుర్తించవచ్చు. మరి కొందరికి అలా కూడా తెలియదు డీటాక్సిఫికేషన్. సో కొందరికి ఏంటంటే పెయిన్స్ వస్తూ ఉంటాయి, జాయింట్స్లో పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటి అని అంటే, టాక్సిన్స్ ఎప్పుడైతే ఏర్పడుతూ ఉంటాయో ఈ జాయింట్స్లో, ఆ జాయింట్స్లో కూడా పెయిన్ రావడం మొదలవుతుంది. మరి వీటన్నిటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి మనం? మరి ఇలా ఉండిపోతే ఎట్లా అని అంటే, దీనికోసం అని చెప్పేసి మన మోడీ కేర్లో ఒక మంచి సప్లిమెంట్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఏంటి ఆ సప్లిమెంట్ అంటే, డీటాక్స్ అనేటువంటి సప్లిమెంట్ మనకి. మరి ఈ డీటాక్స్లో ఏం అన్ని కలిపి మనకి 8 రకాలైనటువంటి మూలికలతో, వనమూలికలతో తయారు చేశారు. ఏంటి 8 వనమూలికలు అంటుంది? మామూలుగా మేము విన్నాం 10 వనమూలికలు అనుకుంటున్నారేమో.
10 ఎందుకు అనంటే త్రిఫల అని చెప్పినప్పుడు 3 చెప్తాం, మూడు మూడు కాయలు అని చెప్తాం. నేను అలా 3 కాయలు అనకుండా త్రిఫల అని చెప్తున్నాను, అందుకనే 8 అని చెప్పాను. 8 వనమూలికలు ఉన్నాయి దీంట్లో. ఏంటి అవి 8 వనమూలికలు అంటే, ఒకటేమో వేప, 2 త్రిఫల. త్రిఫల వచ్చేసరికి మళ్ళీ 3 ఉంటాయి: ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. సో 3 కాకుండా ఒకటి కింద తీసుకుంటే మనకి 8 లెక్క వచ్చేస్తుంది. ఏంటి? వేప, త్రిఫల, తర్వాత కాల్మేఘ్, రోహిటిక, కుట్కి, బాప్చి, వరుణ్, భృంగరాజ్. ఇవి 8 వనమూలికలు సైవేదిక్ ఫార్ములాతో, అంటే సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. మనకి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవన్నీ పూర్వకాలంలో మన వాళ్ళు వాడినవే. ఇప్పటికి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది, ఒక్కొక్క వ్యాధిని తగ్గించేటువంటి గుణం ఉంది. సో ఈ 8 వనమూలికలను అన్నిటినీ కలిపి ఒక్క సప్లిమెంట్ రూపంలో, మనం టాబ్లెట్ అనకూడదు, సప్లిమెంట్ అనాలి, సప్లిమెంట్ రూపంలో మనకి అందివ్వడం జరిగింది మన గాడ్ ఫాదర్ అయినటువంటి సమీర్ మోడీ సార్ గారు. దీని మీద చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు, మనకి లాభమే తప్పితే నష్టం ఏమి ఉండదు. మరి ఈ 8 వనమూలికలు ఒక్కొక్కటి ఏం పనిచేస్తాయి అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే, మనందరికీ తెలుసు, నీమ్ అంటే, వేప అంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్. ఇది బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది, ఫంగస్ని నిర్మూలిస్తుంది, అలానే వైరస్ని కూడా నిర్మూలిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే త్రిఫల. త్రిఫలాలో 3 ఉన్నాయి: ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. ఈ మూడింటికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయి, మనకు తెలుసు. దీనివల్ల ఏంటి లాభం అంటే, మనకి ఎప్పుడైనా ఇండైజెషన్ అంటే మోషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా త్రిఫలా వేసుకుంటాం. లేదు మనకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే, మన కోలంలో, అంటే మన పెద్ద ప్రేగులో ఉండేటువంటి కోలన్ అనేటువంటి భాగంలో ఈ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరినప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే, మనకి ఇండైజెషన్ ప్రాబ్లం, అంటే అరగకపోవటము, లేకపోతే తీసుకున్నటువంటి ఆహార పదార్థము అక్కడ నిల్వ ఉండిపోవటము, మోషన్ ఫ్రీగా రాకపోవటము జరుగుతుంది. ఈ త్రిఫల మూలంగా మనకు ఆ ప్రాబ్లం అనేటువంటిది సాల్వ్ అవుతుంది. అంటే మనకి ఫ్రీ అయిపోతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, మన కోలన్ని ఇది శుభ్రపరుస్తుంది. అలానే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే తీసుకున్నటువంటి ఆహారము సరిగ్గా జీర్ణం అయిపోయి, జీర్ణమైనటువంటి ఆహారము శరీరంలోకి శోషించబడి, మిగతాది అన్వాంటెడ్ ఏదైతే అవసరం లేదో దాన్ని శరీరం నుంచి బయటికి తోసేటువంటి పని మన యొక్క ఆహార నాళం చేస్తుంది. సో ఆహార నాళాన్ని మెరుగుపరుస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది మన త్రిఫల. నెక్స్ట్ వచ్చేసి కాల్మేఘ్. కాల్మేఘ్ అంటే నేలవేము అని కూడా అంటారు తెలుగులో. ఈ కాల్మేఘ్ ఏం చేస్తుంది అంటే, ఇది కూడా డైజెషన్ లో ఉండేటువంటి టాక్సిన్స్ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ప్రోడక్ట్ రోహిటిక. ఈ రోహిటిక వచ్చేసి మన శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అలానే డైజెషన్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే డైజెషన్ సరిగ్గా ప్రాపర్ గా జరిగేటట్టు ఇది చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, దీంట్లో ఉండే ప్రోడక్ట్ కుట్కి. ఇది ఏం చేస్తుంది అని అంటే, లివర్ చుట్టూ పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ ఏవైనా ఉంటే కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. అంటే కొవ్వు పదార్థాలు ఎప్పుడైతే పేరుకుపోతాయో, ఈ లివర్ చుట్టూ కొవ్వు ఏర్పడినప్పుడు లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా జరగదు, అప్పుడు షుగర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని బాగు చేయాలి అని అంటే ఏం చేయాలి? దీంట్లో ఉండేటువంటి కుట్కి దేని మీద పనిచేస్తుంది? లివర్ మీద పనిచేస్తుంది. అంటే లివర్ చుట్టూ ఉండేటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది, అక్కడ ఉండేటువంటి కొలెస్ట్రాల్ ని కూడా దాన్ని తగ్గిస్తుంది. సో దీనివల్ల మనకి డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాప్చి. ఈ బాప్చిని బావంచాలు అని కూడా అంటారు. ఇవి గింజల రూపంలో ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అని అంటే, చాలా స్కిన్ డిసీజెస్ మీద ఫైట్ చేస్తుంది, తర్వాత ఇమ్యూనిటీ కూడా డెవలప్ చేస్తుంది. ఇంకోటి వరుణ్. వరుణ్ అనేటువంటిది కూడా మన శరీరంలో ఉండేటువంటి, బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది. ఇంకా మనకి దేని నుంచి అని అంటే, మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెరిగి మన హెల్త్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ భృంగరాజు. భృంగరాజు అంటే అందరికీ తెలుసు, గుంటెగలగరాకు. గుంటెగలగర. ఈ గుంటెగలగర వల్ల మన స్కిన్, అంటే హెయిర్కి బాగా పనిచేస్తుంది. హెయిర్ బ్లాక్ అవ్వటము, హెయిర్ ఫాల్ తగ్గించటము, తర్వాత
స్కిన్ కాంప్లెక్షన్ అనేటది పెంచుతుంది, మన స్కిన్ మంచి గ్లో వచ్చేటట్టు చేస్తుంది ఈ యొక్క భృంగరాజ్. మరి ఇట్లాంటి 8 వనమూలికలు కలిగినటువంటి మన డీటాక్స్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మనకి ఇది శరీరానికి మేలు చేస్తుంది కానీ కీడు చెయ్యదు అనేటువంటిది మనకి ఇప్పుడు దీనివల్ల అర్థమైంది. మరి దీనివల్ల బెనిఫిట్స్, లాభం ఏంటి, మళ్ళీ ఓవరాల్గా లాభం ఏంటి అనేటువంటిది నేర్చుకుంటే, ఇది శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది, అలానే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తర్వాత ఇంకా లివర్ ఏదైతే ఉందో, స్లాగిష్ లివర్ అంటే లివర్ ఎప్పుడైతే బద్ధకవిచ్చిపోతుందో, దాని చుట్టూ టాక్సిన్స్ చేరుతాయో, అలాంటి లివర్ని కూడా ఇది మళ్ళీ బాగు చేస్తుంది. లివర్ని కూడా సరిగ్గా పని చేసేటట్టు, దాన్ని సక్రమంగా చేసేటట్టు చేస్తుంది. తర్వాత మన స్కిన్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ గ్లో వచ్చేటట్టు చేస్తుంది. తర్వాత మన ఒక్కొక్కరికి టాక్సిన్స్ వల్ల మొహం మీద యాక్నే, బ్లిమ్షెస్ ఇవి వస్తూ ఉంటాయి, అవి కూడా నిర్మూలిస్తుంది. ఇంకా మన జుట్టుని కూడా బాగా డార్క్గా ఉండేటట్టు, హెయిర్ ఫాల్ తగ్గేటట్టు ఈ యొక్క డీటాక్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి ఇలాంటి డీటాక్స్ ఎవరెవరు వేసుకోవాలి, ఎలా వాడాలి అని అంటే, 12 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా కానీ డీటాక్స్ని వేసుకోవచ్చు. అంటే డీటాక్స్ రోజుకి 2 వేసుకోవచ్చు, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అది కూడా తినే కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ డీటాక్స్ తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మనకి శరీరంలో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. దీనివల్ల ఇది మన డీటాక్స్ వల్ల లాభాలు. మరి దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఒక చిన్న డెమోతో మీ ముందుకు వస్తున్నాను. నేను తీసుకుంది ఒక పొటాటో అండి. ఈ పొటాటో ఎందుకు తీసుకుంటున్నాం అంటే, దీన్ని మన బాడీ కింద కన్సిడర్ చేస్తాం. ఇది మన బాడీ అనుకుందాం. ఈ పొటాటోని నేను ఇప్పుడు 2 హాఫ్స్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే డిఫరెన్స్ తెలవడానికి అని చూపిస్తున్నాను మీకు. 2 హాఫ్స్. సో దీని మీద నేను ఏం చేస్తున్నాను, దీన్ని 2 హాఫ్స్ని టాక్సిన్స్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి నేను కాల్ వచ్చింది. ఇలా నేను టాక్సిన్ క్రియేట్ చేశాను. బాడీలో టాక్సిన్స్ ఏర్పడుతున్నాయి కదా, దీన్ని ఫాల్స్గా మనం బయట చూపించడానికి చేస్తున్నాం. అయితే మామూలుగా ఏం చెప్తారు, టాక్సిన్స్ రిమూవ్ అవ్వాలి అంటే బాగా ఎక్సెస్ వాటర్ తీసుకుంటే తగ్గిపోతాయి, అంటే టాక్సిన్స్ రిమూవ్ చేయొచ్చు అనేది ఒకటి ఉంది. సో ఇది అలా వాటర్ తీసుకుంటే మనము రిమూవ్ అవుతాయా అని చూపించడానికి నేను ఇక్కడ మళ్ళీ మీకు వాటర్తో దీన్ని వాష్ చేస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? పోయిందా అండి? లేదు కదా, లేదు ఇంకా మేడం. ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఇంకొక పీస్ తీసుకున్నాను కదా, దీని మీద నేను ఆల్రెడీ డీటాక్స్ పౌడర్ చేసి పెట్టాను. సో ఈ పౌడర్ని దీని మీద వేస్తున్నాను. మేడం కొంచెం ఇలా చూపించరా? రైట్ రైట్ ఇదిగో రైట్ ఓకే. పౌడర్ చేశాను, ఈ పౌడర్ ఇట్లా వేస్తున్నాను. నేను టిష్యూ పేపర్ తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకొక జస్ట్ 1 మినిట్ అండి, అయిపోతుంది. ఇది కొంచెం ఇటు చూపించరా మేడం, కనిపించట్లేదు. డన్. ఇది తేడా. సూపర్.
ఇలా డీటాక్సిఫై అవుతుంది మన బాడీలో. దేనివల్ల? మన సప్లిమెంట్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సో యూ ఈ మేడం. రోజు రమా మేడం మనకి డీటాక్స్ గురించి చెప్పారు. ఎంత చిన్న తక్కువ టైంలో ఎంత బాగా మంచి డెమో, అంటే ముందు దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆ ప్రోడక్ట్స్ లో ఉన్న ఇంటిగ్రేట్స్ వల్ల మన బాడీలో ఎలా జరుగుతుందో కూడా చూపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా మేడం కి విష్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ నేను యూ మేడం. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. షేరింగ్స్ తీసుకుందాము. ఒక 10 minutes షేరింగ్స్ తీసుకుందాం. అందరూ ముందు కాన్ఫరెన్స్ చేయండి. ఎవరైతే షేర్ చేయాలనుకుంటున్నారో ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ మనము షేరింగ్స్ తీసుకుందాం.